అసలు ఫీలింగే ఉండదన్నమాట. అంటే మీరు నిజానికి చాలా ఆసక్తికరమైనటువంటి విషయాన్ని చెప్పారు మీరు. అంటే ఒక అల్లుడిని పక్కన పెట్టండి, రాజకీయ పార్టీలో ఉండే ఒక ప్రధాన కార్యదర్శి లాంటి ఒక వ్యక్తిని నిజానికి అసాధారణమైనటువంటి ఇది చెప్పు తీసుకొని కొడతామనడం అనేది మామూలు విషయం కాదు. ఏ సందర్భంలో మీరు కొంత రీకలెక్ట్ చేసుకోగలరా? గారికి రేణుకా చౌదరి సస్పెన్షన్ టైంలోనే జరిగింది అనేటటువంటి చెప్పాను కదా. ఆ నెక్స్ట్ డే పార్టీ ఆఫీస్లో నేను, రామారావు గారు, పార్టీ ఆఫీస్ సెక్రటరీ భుజంగరావు గారు, బహుశా మోహన్ రెడ్డి క్రమశిక్షణ సంఘ సభ్యులు ఇద్దరు, మోహన్ రెడ్డి లేకపోతే బుచ్చి చౌదరి ఎవరో వీళ్ళు ఉండి ఉంటాము. ముగ్గురు నలుగురే ఉన్నాం లోపల. అయిన తర్వాత ఆయన అప్పటికే బాగా మొహం కందగడ్డలాగా అయిపోయి ఉంది. చంద్రబాబు వచ్చాడు నెక్స్ట్ డే అనమాట. ఇది సస్పెండ్ అయిపోయింది, వచ్చాడు. వచ్చినప్పుడు రామారావు గారు క్రోషం పట్టలేక ఆయన కుర్చీలో నుంచి లేచి అన్నమాట అని, మళ్ళీ ఎవరైనా ఇటువంటి తప్పు చేశారంటే చెప్పు కొడతానని ఆయన అన్నటువంటి మాట అది. అంటే అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ రియాక్షన్ కానీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి రియాక్షన్ ఏంటిది? అంటే వారు అంటే నిజంగానే సాధారణంగా అటువంటి సంఘటన ఎదురైనప్పుడు మనిషి చాలా ఇదైపోతాడు. చంద్రబాబు నాయుడు గారు ఎట్లా రియాక్ట్ అయ్యారు? చంద్రబాబు నాయుడు అదే చెప్పాను కదా, ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు మనం ఇంకొకళ్ళు అయితే అసలు ఇంకొక వారం రోజులు రామారావు గారి ఎదురుకు రావటమో, లేకపోతే అలగటమో, లేకపోతే ఇంకో రకంగా వెళ్ళిపోవటమో చేస్తాము. కానీ ఆయనలో అసలు ఏమి తేడా ఏముండదు. మనం అంతకుముందు ఎట్లా ఉన్నాడు, ఆ తర్వాత కూడా అట్లనే ఉంటాడు. ఒక అరగంట అయిన తర్వాత మళ్ళీ ఫైల్ తీసుకుని వచ్చేసేసి అది ఇది అని చూపించి ఏమి జరగనట్లుగానే చేసినప్పుడు రామారావు గారి యొక్క కోపం కూడా మామూలుగా ఏంటంటే ఆయన షార్ట్ ఇదిగా ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే బహుశా తర్వాత మళ్ళీ తన కోపం తనది అంతా ఎక్స్ప్రెస్ చేస్తాడు. అది అయిపోయింది ఆయన. తర్వాత మళ్ళీ కార్యక్రమంలోకి ఎప్పుడైతే మళ్ళీ అన్నీ తల ఉంచుకుని వచ్చి ఎవరైనా కూడా అది ఆల్మోస్ట్ లైక్ సరెండర్ అయినటువంటి విధానం కాబట్టి ఆయన దగ్గర ఆయన మామూలు కార్యక్రమంలో మళ్ళీ వెళ్ళిపోతారు. అంటే చంద్రబాబు నాయుడులో ఉన్నటువంటి ఆ గుణమే ఎన్టీ రామారావు గారిని ఆకట్టుకుని బహుశా ఆయనకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని మీరు ఇప్పుడు ఏమన్నా అనుకుంటున్నారు? అంటే తిట్టినా పడతాడు, లేదా అరిచినా పడతాడు, పట్టించుకోడు, ప్లస్ తనకి విధేయుడుగా ఉంటాడు, తనకు అన్ని పనులు చేసి పెడతాడు. ఇవన్నిటికీ తోడుగా ముఖ్యంగా ఆగస్టు సంక్షోభం సమయంలో ఇంతమంది ఎమ్మెల్యేలని నంది హిల్స్లో మేనేజర్ చేసినటువంటి ఒక టీం మేనేజర్గా కూడా ఆయనకి పేరుంది. అంటే ఇవన్నీ బహుశా అంటే అట్లా ప్రొజెక్ట్ అవ్వడం వలన అంత స్ట్రాటజీతోటి మొత్తం పార్టీ సంరక్షకుడుగా మారిపోతున్నాడు చంద్రబాబు నాయుడు అనేటువంటి సాఫ్ట్ కార్నర్ ఏమైనా రామారావు గారికి ఉండేదా? ఇది క్రైసిస్ మేనేజ్మెంట్ అనేటటువంటిది, క్రైసిస్ క్రియేట్ చేయటం, మేనేజ్ చేయటం అనేటటువంటిది ఒక ఆర్ట్గా తన యొక్క ప్రక్రియలో ఉందనేటటువంటిది నా భావన. చంద్రబాబు ఎప్పుడైనా మీకు అటువంటి పరాభవం కానీ, అటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కానీ, లేదా మిమ్మల్ని తిట్టడం కానీ, దూషించడం కానీ, ఎందుకంటే బయటికి తెలిసిన దాంట్లో మీరు చాలా గౌరవప్రదమైనటువంటి అల్లుడు, అంటే గౌరవంగా చూసేవారు మిమ్మల్ని అనేది, మీరు కూడా అంతే డిగ్నిఫైడ్గా ఉండేటువంటి వాళ్ళు, నో డౌట్ దాంట్లో. అయినా సరే మీ మనసు చివుక్కుమనేటట్టుగా, మీ మనసు గాయపడేటట్టుగా ఎన్టీ రామారావు గారు ఎప్పుడైనా ప్రవర్తించారు? అంటే కొన్ని సందర్భాల్లో ప్రక్రియల్లో జరిగినప్పుడు ఏంటంటే నాతోటి మాత్రం గబక్క నా మీద నన్ను మాట అనేవాడు. ఎందుకంటే నేను అలిగి వెళ్ళిపోతాను అనేటటువంటి ఉంటుంది కాబట్టి. అయితే నాతో మాట్లాడుకుంటూ ఉండేవారు. నాకు అర్థమైపోయేది. నిజంగానే మీరు చంద్రబాబు నాయుడు గారితో కలవడము, వైస్రాయ్ హోటల్కి సంబంధించినటువంటి ఎపిసోడు, ఎన్టీ రామారావు గారిని కూలదోయడము, పదవీచ్యుతిని చేయడము, అట్లా చేసినప్పటికీ కూడా మీరు ఏమాత్రం లబ్ధి పొందకపోవడం, ఇవన్నిటి పట్ల నిజంగా మీకు ప్రత్యత్యాపంగా లేదా? ఇవన్నిటి పట్ల మీరు రిపెంట్ అవ్వడం లేదా? అసలు ఇవన్నీ నేను తప్పులు చేశాను అనేటువంటి ఫీలింగ్ మీకు ఏమైనా వచ్చిందా? ఈ విషయాల్ని మనం డిస్కస్ చేసే ముందు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. నేను మళ్ళీ ఇక్కడ ఉండి మళ్ళీ అవసరమైన సందర్భంలో అవసరమైన ఏదో ఒక ప్రయత్నం చేసుకుని మళ్ళీ ఇక్కడి నుంచి అటు రావాలనేటటువంటి నా ప్లాను. ఉప ముఖ్యమంత్రి అనేటటువంటిది బోగస్ అనుకోండి. ఉప ముఖ్యమంత్రి అనేటటువంటిది ఊరిని ఆ రోజు చెప్పాడు. వెంకటేశ్వరరావు గారిని కూడా నేను చేయబట్టుకుని మరి వారించి, కాదు మీరు నాన్నగారు తట్టుకోలేరేమో, మీరు చేయటం కరెక్ట్ కాదేమో, ఒకసారి ఆలోచించండి అని చెప్పి నేను చెప్పాను. లక్ష్మీపార్వతి గారిని చంద్రబాబు నాయుడు ఏమైనా ప్రవేశపెట్టాడా ఎన్టీ రామారావు గారి జీవితంలో?
వెల్కమ్ టు ఇన్సైడర్. మనతో ఇవాళ డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మీరు తీసుకొచ్చినటువంటి శాసనసభ్యులందరినీ తన వైపు తీసుకున్నారు, లేదా ఆయన చతురత వల్ల ఆయన ఒక భిన్నంగా ఇదైపోయినారు. అంటే ఇటువంటి పరిస్థితులలో ఒక నిస్సహాయతలో ఇంకా నేను నెగలలేను, నేను ఇమడలేను, నేను ఎదిరించలేను అనేటువంటి స్థితిలో ఆయనకు సరెండర్ కావాల్సి వచ్చిందా? అట్లాంటి బలహీనతనే మీతో తప్పులు చేయించిందా? 23-24 ఆగస్టు 1996 95లో జరిగినటువంటి సంఘటనకి ఆ ముందు 2 రోజులు నేను ఢిల్లీలో ఉన్నాను. వారం రోజులు ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీ నుంచి నేరుగా రావడం జరిగింది. అయితే ఆ ఢిల్లీలో ఉన్నప్పుడు ఆ 2 రోజులు 3 రోజులు దాదాపు ఒక 100 మంది ఎమ్మెల్యేలు నాతో ఫోన్లో మాట్లాడుంటారు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అర్థమైపోతుంది నాకు వాళ్ళు ఉండేటట్లుగా నాకు అనిపించలేదండి. ఇది ఒక రకంగా బాధ. తర్వాత నేనేం చేయలేనటువంటి పరిస్థితి. నేను పార్లమెంట్లో దూరంగా ఉన్నాను. అది పెద్ద పొరపాటు. యాక్చువల్గా అసెంబ్లీలో ఉండాల్సినటువంటి పార్లమెంట్లో ఉన్నాను. దానికి ఒక స్టోరీ ఉందనుకోండి. పార్లమెంట్కి ఎందుకు వెళ్ళాను అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి నాకు మధ్య జరిగినటువంటి అండర్స్టాండింగ్లో అండర్స్టాండింగ్ అంటే రామారావు గారికి ఇబ్బంది కలగకూడదు. అది కూడా రాశాను ఆ పుస్తకంలో విపులంగా. ఈ నేపథ్యంలో ఇంతమంది మాట్లాడినప్పుడు నాకు ఎవరు కూడా పాజిటివ్ కనపడలేదు. అటు వెళ్దాం అనేటటువంటి భాష మాట్లాడేశారు. మాట్లాడేసిన తర్వాత నాకు ఆప్షన్ లేదండి. అప్పుడు నేను ఇక్కడ ఉండే కంటే అక్కడ ఉండి సరైనటువంటి సమయంలో మళ్ళీ నాకు ఈ ఎమ్మెల్యేలు నేను ఒకసారి మనం ఎవరన్నా పెంచి పోషించామంటే వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. రామారావు గారు మళ్ళీ 96లో పార్లమెంట్ ఎన్నికలు రాబోతూ ఉంది. 96 రామారావు గారు 96 ఎన్నికల్లో కనుక ఆయన గెలిచినట్లయితే 96 పార్లమెంటు ఆయన ప్రధానమంత్రి అవుతాడు అనేటువంటిది కూడా. సో ఆ నేపథ్యంలో మొత్తం అంతా రద్దు చేస్తాడు మళ్ళీ. సరే, ముందు అసలు వీళ్ళందరూ అటు పోతున్నారు. నాకు తెలిసిన ఆప్షన్ అండి అదొకటి. అయినా కానీ నేను ఇవాళ కన్ఫెస్ నా పుస్తకంలో కూడా రాశాను. నేను చేసినటువంటి పని మాత్రం చాలా తప్పు పని. ఎంతమంది పోయినా కూడా నేను వెళ్ళకూడదు. నేను మళ్ళీ ఇక్కడ ఉండి మళ్ళీ అవసరమైన సందర్భంలో అవసరమైన ఏదో ఒక ప్రయత్నం చేసుకుని మళ్ళీ ఇక్కడి నుంచి అటు రావాలనేటటువంటి నా ప్లాను. ఇది వాళ్ళు చెప్తే అది హాస్యంగా కనపడవచ్చు, నమ్మశక్యం కూడా కాకపోవచ్చు. కానీ ఇది గ్రహించినటువంటి ఒకే ఒక వ్యక్తి చంద్రబాబు. ద మూమెంట్ హీ బికేమ్ చీఫ్ మినిస్టర్, అప్పటి వరకు నేను రాకుండా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేవాడు కాదు. నా చేత ఎమ్మెల్యేలు అందరినీ మాట్లాడించేవాడు. నేను లేకుండా ఒక డెసిషన్ తీసుకున్నాడు వైస్రాయ్ హోటల్లో. చెప్పేదండి, ద మూమెంట్ క్యాబినెట్ సెలక్షన్కి నన్ను కన్సల్ట్ చేయలేదు. ఇక కనీసం మా ప్రకాశం జిల్లాలో కూడా ఎవరిని పెడదామనేది కూడా చేయలే. ఏమండి, ఉప ముఖ్యమంత్రి అనేటటువంటిది బోగస్ అనుకోండి. ఉప ముఖ్యమంత్రి అనేటటువంటిది ఊరిని ఆ రోజు చెప్పాడు. ఆ రోజు నెక్స్ట్ నిమిషంలో హరికృష్ణ కావాలంటే హరికృష్ణ మీరే తీసుకోండి నేను ఉన్నాను చెప్పాను. దానికి ఒక ప్రచారం కల్పించాడు. నెక్స్ట్ తెలిసినటువంటి వ్యక్తిగా ఇక నాతో మాట్లాడడం మానేసేటండి. అంటే ఏంటంటే అతని దగ్గరికి ఎవరు వెళ్ళడానికి వీలు లేదు అనేటటువంటిది అందరికీ ఇంప్రెషన్ ఇచ్చేసాడు. అది ఒక చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్గా నేను భావిస్తున్నాను. ఆనాడు వారు వెళుతున్నటువంటి సమయంలో కూడా వారే కాదు, మాకు బాగా కావాల్సినటువంటి వారి దగ్గర కూడా నేను చెప్పడం జరిగింది. ఈ రకంగా వెంకటేశ్వరరావు గారు వెళ్ళటం భావ్యం కాదేమో, ఒకసారి వారు ఆలోచించాలి అని చెప్పి నేను వారి దగ్గర, అదేవిధంగా వెంకటేశ్వరరావు గారిని కూడా నేను చేయబట్టుకుని మరి వారించి కాదు, మీరు నాన్నగారు తట్టుకోలేరేమో, మీరు చేయటం కరెక్ట్ కాదేమో, ఒకసారి ఆలోచించండి అని చెప్పి నేను చెప్పాను. బట్ ఒక భార్యగా నేను చెప్పగలను, కానీ వారి మీద ఆ రకమైనటువంటి ఒత్తిడిని కానివ్వండి, లేకపోతే ఫిజికల్గా ఆపేటువంటి ఒక ఐ డోంట్ థింక్ దట్ కైండ్ ఆఫ్ పాసిబిలిటీ ఉంది అని చెప్పి నేను భావించడం లేదు. అంటే ఈ ఎపిసోడ్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత దోషో మీరు కూడా అంతే దోషి అనేటువంటిది ప్రజలందరూ అనుకుంటున్నారు. ఏ ఒప్పందంతో మీరు చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపారు? ఏం చెప్పాడంటే తను ముఖ్యమంత్రి అన్నాడు, పార్టీ అధ్యక్షుడు అన్నాడు, ఉప ముఖ్యమంత్రి నేను అని చెప్పాడు. నిజంగానే ఎట్లా నమ్మగలిగారు? ఎందుకంటే మీరు చంద్రబాబు నాయుడుని చూశారు, చంద్రబాబు నాయుడు తెచ్చిన సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడినారు. నిజానికి అంటే మీరు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. చంద్రబాబు నాయుడు అక్కడ నేను చెప్పాను, నా జీవితంలో అది చాలా తప్పు. ఒక దాన్ని ఏమంటారు, పాలిటిక్సు లేకపోతే ఒక రాజకీయ వ్యూహము ఈ డిఫరెంట్. బట్ ఒక ఆత్మగా రామారావు గారు లాంటి వ్యక్తికి మేము చేయాల్సినటువంటి పని అనేటటువంటిది ఒక తండ్రి, ఒక మామ,
లేకపోతే ఒక ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తి అనేటువంటి వ్యక్తి దగ్గర మేము చేసినటువంటిది అంటే సామాన్య వెంకటేశ్వర గారు, మీరు గమనించిన దాన్ని బట్టి, మీరు విన్నదాన్ని బట్టి లక్ష్మీ పార్వతి గారిని చంద్రబాబు నాయుడు ఏమైనా ప్రవేశపెట్టాడా ఎన్టీ రామారావు గారి జీవితంలో? అలాంటి అనడానికి వీల్లేదు. అటువంటిది అది వాస్తవం కాదు. అది ఒక ప్రక్రియ. కానీ వాడుకోవడానికి ఆయన ఆయన లేదు, అలాంటి విషయంలో అటువంటిది ఏమీ లేదు. అది ఒక పరిచయం అయింది, అదొక స్టోరీ. సరే, ఇప్పుడు ఒకటి మీరు కానీ, అంటే ఇది పూర్తిగా మీ కుటుంబ వ్యవహారం అయినప్పటికీ, కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా, ఎందుకంటే మీరు ఒక పెద్ద కుటుంబంలో నుంచి వచ్చారు, వారు కూడా అట్లాంటి కుటుంబంలో ఉన్నారు. నిజంగా అదొక దయనీయమైనటువంటి పరిస్థితి కదా? మీరందరూ కలిసి ఆయన్ని నిర్లక్ష్యం చేసినాము అనేటువంటి భావన మీకు ఎప్పుడు కలగలేదా? మీ బావమరుదులకు కానివ్వండి, లేదా మీ ఇంట్లో ఆడపడుచులకు కానివ్వండి, లేదా మీకైనా కానివ్వండి, అరే మనం తప్పు చేశాము, ఆయన ఆదరించలేకపోయాము, ఆయన ఇంత సంపద మనకి ఇచ్చినప్పటికి కూడా, లేదా ఇంత అధికారం ఇచ్చినప్పటికి కూడా, మిమ్మల్ని మీరు అల్లుళ్ళైనా కూడా మిమ్మల్ని కొడుకుల కంటే ఎక్కువ చూసినాడు. అయినప్పటికీ కూడా మీరు, మీలాంటి వాళ్ళు కూడా, చంద్రబాబు లాంటి వాళ్ళు కూడా పట్టెడు అన్నం పెట్టలేనటువంటి పరిస్థితిలో ఉండడం అనేది మిమ్మల్ని కలిసివేయలేదా? మిమ్మల్ని బాధ పెట్టలేదా? ఆలోచన మీకు ఎప్పుడు రాలేదా? పట్టడం అన్నము అనేటటువంటిది కరెక్ట్ కాదండి. అక్కడ ప్రేమాభిమానం అంతవరకు నిందా చెప్పాను మీకు. రామారావు గారు ఒక పెద్ద పర్సనాలిటీ. ఆ పర్సనాలిటీ తన చుట్టూ ఉండేటటువంటి వాళ్ళకి ఆయన అనుభవించేటటువంటి విధానాన్ని చూపించాడు, కానీ ఆయన కష్ట నష్టాలు అనేటటువంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయడానికి వాళ్ళకి అవకాశమే ఇవ్వాలి. ఆయనకు అధికారము తీసివేయబడటం అనేటటువంటి ఒక ప్రక్రియ ఏదైతే ఉన్నదో అది తప్పితే మిగతా విషయాల్లో నేను వాటికి కూడా ఆయనకేమీ లోపాలు ఏమి ఉన్నాయని నేను అనుకున్నాను. వెంకటేశ్వరరావు గారు, తెలుగుదేశం పార్టీలో సంక్షోభాలు ఆగస్టులో జరగడం అనేది మనం చూసాం. నాదెండ్ల భాస్కర్రావు గారి తర్వాత మళ్ళీ 1995 ఆగస్టులో మీరిద్దరు కలిసి, అల్లుళ్ళిద్దరు కలిసి ఎన్టీ రామారావు గారి మీద తిరుగుబాటు చేయడం, వైస్రాయ్ హోటల్లో దానికి కుట్ర జరగడం, లక్ష్మీ పార్వతి దానికి కారణం అని చెప్పడం, ఇవన్నీ మనకు ప్రజలకు తెలిసినటువంటి విషయాలు. ఇదే కాకుండా 95 కంటే ముందు కూడా ఇటువంటి కుట్ర ఏమైనా జరిగిందా? ఎన్టీ రామారావు గారిని ఎన్నికల కంటే ముందే పదవిచ్యుని చేయాలనేటువంటి ఆలోచన ఏమైనా వచ్చిందా? వైస్రాయ్ కంటే ముందు అటువంటి ప్రయత్నం మీరు ఏమైనా చేశారు? మీరేమైనా చేశారంటే నేను చేశాను అనేటటువంటిది అర్థం వస్తూ ఉంది. అటువంటి ప్రయత్నం జరిగింది మీకు తెలిసి? 89 నేను అప్పుడు మంత్రి. ఆ సందర్భంలో 30 మంది మంత్రులను తొలగించినటువంటి సందర్భం ఒకటి ఉంది. కరువు మంత్రుల్ని 30 మంది మంత్రులను తొలగించినటువంటి నేపథ్యంలో అప్పుడు ఈనాడు ఎడిటోరియల్ 3 సార్లు రాశారు కూడా. ఏమని? 130 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, తిరుగుబాటు చేయండి అని ఈనాడులో ఎడిటోరియల్. ఆ నేపథ్యంలో జరిగినటువంటి సంఘటన నాకు బాగా గుర్తు. నా రాజకీయ జీవితంలో నేను ఆ రోజు పడబోయేటటువంటి ఒక ప్రభుత్వాన్ని నేను ఒక సింగిల్ హ్యాండెడ్గా నిలబెట్టనేటటువంటిది నాకు తెలుసు, రామారావు గారికి తెలుసు. అంటే అది కాదు, రామోజీరావు గారు మీ పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఎన్టీ రామారావు గారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో కానివ్వండి, ఆయన ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కానివ్వండి, తెలుగుదేశం పార్టీకి ఒక అండదండగా ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకని మీ ప్రభుత్వాన్ని కూలదోసి ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయడం కోసం ప్రేరేపించే విధంగా ఎడిటోరియల్స్ రాసినాడు అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆయన కూలదోసడానికి ప్రయత్నం చేశాడు అనేటటువంటి మాట నేను ఇక్కడేం మాట్లాడలేదు. ఉన్నటువంటి పరిస్థితిని, ఆయనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని ఆయన చేస్తున్నాడు, ఆయన రాస్తున్నాడు అనేటటువంటిది అనుకుంటే సరిపోద్దేమో అనేటటువంటిది నా. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మక మౌనం పాటించినాడు అని అనుకుంటున్నారా? అవకాశం వస్తే ఆ సీట్ని నేను పొందాలనేటువంటి ఆలోచనలో ఉన్నాడని అనుకుంటున్నారు? ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్కి 30 మందిలో 27 మందిని నేను తీసుకుని అసెంబ్లీలో టీడీపీ లెజిస్లేటివ్ పార్టీ ఆఫీస్లో ప్రెస్ పిలిచి 27 మందిని తీసుకుని వెళ్తున్నాను నేను. చీఫ్ విప్ రూమ్లో నుంచి వీళ్ళందరూ వెళ్ళాలన్నమాట. ఆ లెజిస్లేటివ్ టీడీఎల్పీలోకి వెళ్ళాలంటే అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉన్న ప్లేస్కి అక్కడ కూర్చుని అక్కడ వెళ్ళే వాళ్ళని ఎందుకు వెళ్తున్నాం మీరు ప్రెస్ కాన్ఫరెన్స్కి, మీరు వెళ్ళొద్దు అని చెప్పి ఆపుతా కూర్చున్నాడు. చీఫ్ విప్ రూమ్ అది. ఎవరు ఆపుతూ కూర్చున్నారు? చంద్రబాబు. అంటే ఆయనకు ఆ ఇంటెన్షన్ ఉండింది కదా. మీరు మరి ఏంటి ఉద్దేశం ఏంటి? మీరు అది 2 విషయాలు. క్రైసిస్ క్రియేట్ చేసి మళ్ళీ నేనున్నానని చెప్పి రామారావు గారి దగ్గరికి పోయి వీళ్ళందరినీ తీసుకొస్తాను నేను అని చెప్పి చెప్తాడా? వీళ్ళందరినీ ఎగదోసిట్టు నా చెప్పానే.